అందరికీ నమస్కారం। మరి ఈ ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా చిన్నపిల్లల పట్ల అమానుషంగా మానవ మృగాలు తయారయ్యి మరి చిన్న పిల్లల్ని చదువుకునే పిల్లల్ని మరి చాలా దుర్మార్గమైనటువంటి రీతిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క సభ్యులు ఉన్నటువంటి నాయకులే పాడు చేస్తుంటే ఈ ప్రభుత్వం కళ్ళుండి చూడలేని గుడ్డివాళ్ళకి ప్రవర్తించేస్తుందని చెప్పేసి అందరిగా మనవి చేస్తున్నాను। ఎందుకంటే నిన్నగాక మొన్న తునిలో నారాయణరావు అనే ఒక తెలుగుదేశం నాయకుడు ఒక గురుకుల పాఠశాలలో పనిచేసి చదువుకుంటున్న చిన్న పిల్లని మబ్బి పెట్టి చాక్లెట్లు ఇచ్చి పంట పొలాలకు తీసుకెళ్లి పాడు చేసినటువంటి సందర్భం। మరి ఇదే సందర్భంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలంలో బాణాపురం అనే గ్రామంలో 6వ తరగతి చదువుతున్నటువంటి ముక్కుమచ్చలాడినటువంటి అమ్మాయి మీద జనసేన నాయకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త తమ్ముడైనటువంటి రాయిపురెడ్డి బాబీ అనే వ్యక్తి అకృత్యంగా మానవ మృగంగా అమ్మాయిని పాడు చేయడం జరిగింది। మరి అసలు ఈ ప్రభుత్వం అసలు ఉందా లేదా, ఈ ప్రభుత్వంలో మహిళలకు కానీ చిన్నారులకు కానీ రక్షణ ఉందా లేదా నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను। ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ లేదు డిప్యూటీ సీఎం గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ ఒక పక్క ఇన్ని అకృత్యాలు జరుగుతుంటే ఎన్నడూ లేని విధంగా డే బై డే జరుగుతుంటే మరి మీరు చూస్తూ ఉంటున్నారంటే దీని వెనకాల మీ ప్రోత్సాహం ఉందా అని ప్రజలకు అనుమానం కలుగుతుంది। మరి ఇటువంటి అకృత్యాలు చేసే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి। మీకు చేత కాకపోతే మీ యొక్క హోంమంత్రి పదవికి కానీ లేదు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ రాజీనామా చేయండి। మీ నాయకులే, మీ జనసేన నాయకులే, మీ టీడీపీ నాయకులే ఈ అమ్మాయిల మీద అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి। చాలా దుర్మార్గమైన చర్య। పోలీసులు కనుసన్నల్లో మరి ఇటువంటి వ్యక్తుల్ని చూసి చూడట్లేదు। మరి ఇటీవల కాలంలో మరి లోకల్ గా జరిగినటువంటి ఒక కంచిపల్లి చీలనే మర్డర్ కేసు కూడా చాలా దుర్మార్గంగా, రాక్షసత్వంగా, నీచత్వంగా అతన్ని కళ్ళు పీకి నాలుగు చంపేశారు। దీని మీద ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తే కనుక వచ్చే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని చేపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఏదైతే రాయిపురెడ్డి బాబీ ఉన్నాడో అతను నిలువున రోడ్డు మీద ప్రభుత్వం అతనికి కఠినమైన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తారు।